మిమ్మల్ని అవమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను కాబట్టే అక్కడి నుంచి వచ్చేసాను. మిమ్మల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. రేపు మనకు పుట్టబోయే బిడ్డ తన తండ్రి గురించి చెప్పుకుని తలెత్తుకుని తిరిగే స్థాయికి ఎదుగుతాను. వాడి అసలు రూపం గాయత్రి అర్థం చేసుకునే వరకు వాడు గాయత్రిని బ్రతకనిస్తాడా నాకు అనుమానంగా ఉందని. నువ్వు భయపడినంతగా గాయత్రికి ఏం జరగదు. వాళ్ళు ఎక్కడున్నది నేను ఆరా తీస్తా గానీ నువ్వు ధైర్యంగా ఉండు. భార్గవి మాత్రం నా కూతురు కదా. ప్రియ కోసం భార్గవి జీవితం బలైపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? ఇప్పుడు ఆస్తి మొత్తం చేతికొచ్చింది కాబట్టి రేపే దానిపై పంపించే ఏర్పాటు చేయబోతున్నాను. నేనే బాబు పాముల పాపరావుని. ఇంతకీ తమరెవరో? నేనెవరో తర్వాత చెప్తాను గాని నీ దగ్గర ఓ మంచి పాము ఉందా? నేను చెప్పిన చోటికి ఓ మంచి పావును తెచ్చి వదిలితే 20,000 నీకు ఇస్తాను. కానీ కరిచిన కొద్ది నిమిషాలకే ప్రాణం పోవాలి. అది కరవగానే మా ఆవిడ ప్రాణం పోవాలి. అర్థమైంది బాబు. ఇంతకుముందు ఒకసారి మీలాగే ఒక అతను వచ్చి పాము కావాలన్నాడు. వాళ్ళ ఇంటికి హాస్పిటల్ ఎంత దూరం ఉంటుందని అడిగా. 10 నిమిషాలు పట్టుద్ది అన్నాడు. నేను ఒక పాము ఇచ్చా. అది కరిచిన 5 నిమిషాలకే ప్రాణం పోయింది. అటువంటి పాము అయితే సరిపోద్దా బాబు? సరిపోతుంది. ఇదిగో ఈ డబ్బులుంచు. కానీ జాగ్రత్త బాబు, అది కనిపించిన వాళ్ళందరినీ కాటేస్తుంది. 2 రోజుల్లో పోసం ఇడుస్తుంది. అప్పుడైతే బాగా పోసు కొడుతుంది, కాటేస్తుంది. పర్వాలేదో బాబు? పర్వాలేదు. 2 రోజుల తర్వాతే తీసుకురా. కానీ ఉదయమే రావాలి. నిద్ర లేచే లోపలే బెడ్రూమ్లో వదలాలి. అలాగే బాబు. ఇదిగో అడ్రస్. అట్లాగే బాబు. వస్తా. మంచిది బాబు. మర్చిపోవద్దు. అలాగే బాబు. పద. ఏమైంది భార్గవి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు నా భార్యవి. నిన్ను దగ్గర తీసుకునే హక్కు నాకు లేదా? లేదు. మామూలుగా అందరి భర్తలకి వాళ్ళ భార్యల మీద హక్కుంటుందేమో గాని నీకు మాత్రం నా మీద హక్కు లేదు. ఎందుకంటే నువ్వు ఇష్టపడ్డావని నేను నీకు భార్యగా రాలేదు. నేను కావాలని నీ మీద పగ తీర్చుకోవాలని నీకు భార్యగా వచ్చాను. మాయ మాటలు చెప్పి అమ్మాయిల్ని బుట్టలో వేయడం నీకు అలవాటే కదా. నీ నుంచి దూరంగా ఉండాలని శోభనం రోజు రాత్రి స్వీట్స్లో నేనే మత్తు మందు చల్లాను. సమాజానికి మాత్రమే మనిద్దరం భార్యాభర్తలం, పడగదిలో మాత్రం వద్ద శత్రువులం. ఏ మగాడైనా ఎంతకాలం భరిస్తాడు? ఇష్టం లేని భార్యతో ఎంతకాలం కాపురం చేస్తాడు? నా ప్రవర్తనే నా మీద అతనికి అసహ్యం కలిగేలా చేసింది. ప్రియని అతనికి దగ్గర చేసింది. పోనీలే, నా జీవితం ఎలా పోతేనే. మొదటి నుంచి అతన్నే కావాలనుకుంది ప్రియ. ఎలాగైతేనే చివరికి అతన్ని దక్కించుకుంది. నా మూలంగా వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకూడదు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అంతే చాలు. ఇక గతం గురించి మర్చిపోయి అక్క ఎక్కడుందో తెలుసుకోవాలి. అక్కను చూసి ఎన్ని రోజులైంది. అయినా భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు? కలిపినట్టే కలిపి మళ్ళీ విడదీశాడు. అసలు అక్క ఎలా ఉందో, తన కాపురం ఎలా సాగుతుందో, అసలు బావగారు ఎలా ఉంటారో కనీసం ఇంతవరకు చూడనే లేదు. తొందరగా అక్కని కలవాలి. అక్క ఒడిలో సేద తీరి బాధలన్నీ మర్చిపోవాలి.
బాబాయ్కి అక్క ఎక్కడుందో కనుక్కోమని చెప్పాలి. చెప్పాలి. ఏంటండి మీరు కాఫీ తీసుకొచ్చారు? నువ్వు అలాగే కూర్చో చెప్తాను. ఈ రోజు నుంచి కాఫీ మాత్రమే కాదు, టిఫిన్, భోజనం, చివరికి నీ బట్టలు కూడా నేనే ఉతుకుతాను. నువ్వు కాలు కింద పెట్టడానికి కూడా వెళ్ళలేదు. చాలేండి, ఇలాగే కూర్చొని మీరు చేసినవన్నీ తింటూ కూర్చుంటే ఇంట్లో ద్వారాలు పట్టనంత లావుగా అయిపోతాను. అయినా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కనీసం నా చేత ఒక్క పని కూడా చేయనివ్వట్లేదేంటండి? మీరు చూపించిన ప్రేమ చాలు గాని తప్పుకోండి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కొంచెం చెప్తా, కాఫీ తాగు. అబ్బా తీసుకో. ప్రేమ నీ ఒక్కదాని మీదనే కాదు, నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ మీద కూడా. ఈ టైంలో నీ బాగోగులు నేను కాకపోతే ఇంకెవరు చూస్తారు గాయత్రి? ఇప్పుడు అమ్మైనా నానైనా అన్నీ నేనే కదా. మీరు నాతో ఇలా ప్రేమగా మాట్లాడితే చాలండి, నా కోసం ఏం చేయకపోయినా పర్వాలేదు. ఏంటండి మాటిమాటికి బయటికి చూస్తున్నారు? ఏం లేదు, కూరగాయల బండి ఏమైనా వెళ్తుందేమో చూస్తున్నాను. ఎంతకి వచ్చేలా లేడు కానీ నేను షాప్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను, సరేనా? ఈయనలో ఎంత మార్పు వచ్చింది, కానీ పాప ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? ఏంటయ్యా ఇంత లేట్ చేశావు? మావిడ నిద్రలేస్తుంది, తొందరగా రమ్మని చెప్పాను కదా. ఈ రోజు పాము కొంచెం ఆలస్యంగా నిద్రలేసింది బాబు. ఏంటి, ఈ పాము నిద్ర కూడా పోతుందా? రోజు రాత్రి ఒక పుల్లు కొట్టేసి మస్తుగా నిద్రపోతుంది బాబు. అదే ఒక పుల్లు కోడిగుడ్డు బాబు. నీ పాము ఫుల్లుగా దీన్ని పడుకోవడమేనా? మనుషుల్ని ఏమైనా కాటేస్తుందా? ఈ పావుని అంత తక్కువ అంచనా వేయద్దు బాబు. మనిషి కనిపిస్తే చాలు చెట్టుక్కును కాటేస్తుంది. 3 నిమిషాల్లో పటక్కన ప్రాణం పోద్దు బాబు. కావాలంటే చూడండి, కూరలు కూడా ఉన్నాయి. వద్దు, నాకేం చూపించకలేదు కానీ అటువైపు బెడ్రూమ్ ఉంది, కిటికీలోంచి లోపలికి వదులు. అలాగే బాబు. ఆగాగు. ఇప్పుడు మా ఆవిడ బెడ్రూమ్లోనే ఉంది, నువ్వు వదిలేటప్పుడు చూస్తుందేమో. నేనేం చేస్తానంటే నేను వెళ్ళి మా ఆవిడని బయటికి తీసుకొస్తాను. అప్పుడు నువ్వు పావును వదులు, ఆ తర్వాత మళ్ళీ బెడ్రూమ్లోకి పంపిస్తాను, సరేనా? అలాగే బాబు. గాయత్రి, ఆ గాయత్రి, వస్తున్నానండి. ఏంటండి కూరగాయల కోసం బయటికెళ్లారు, తీసుకొచ్చారా? షాప్ ఇంకా తెరవలేదు. బియ్యంలో నీళ్ళు ఎంత వేయాలో తెలియట్లేదు. ఈ రోజుకి మాత్రం ఎంత వేయాలో చెప్పు, రేపటి నుంచి నేను చూసుకుంటాను. మీరేం చూసుకోనక్కర్లేదు, ఆ పనులేవో నేను చూసుకుంటాను, తప్పుకోండి.
మా చెల్లెలి పరిస్థితి గురించి ముందే చెప్పమని చెప్తున్నాం కదండి. మీరు వాళ్ళ దగ్గర విషయాన్ని దాచడం, ఇక్కడికి వచ్చాక వాళ్ళు అనవసరమైన గొడవ చేయడం ఎందుకు చెప్పండి? ఉన్న విషయం క్లియర్గా చెప్పండి. నచ్చిన వాళ్ళే పెళ్లి చూపులకు వస్తారు. ఈ సరైన మంచి సంబంధం తీసుకురండి. మంచిది. ఎవరన్నయ్యా? పెళ్ళిళ్ళ పేరైరా, కావ్య పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నాను. ఎలాగైనా సరే ఈ సంవత్సరం కావ్య పెళ్లి జరిపించేసేయాలరా. ఈడొచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేయకుండా ఎన్నాళ్ళని ఇలా ఇంట్లో పెట్టుకుంటాం చెప్పు. కరెక్టే అన్నయ్య. ఈ మధ్య మిగతా టెన్షన్లు ఎక్కువైపోయి అసలు కావ్య పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఎలాగైనా మంచి సంబంధం చూసి కావ్య పెళ్లి చేయాలన్నయ్య. బావగారు కాఫీ. అయినా ఆ పెళ్లిల పేరుకి చెప్పి ఎన్నాళ్ళైంది? ఇంతవరకు ఒక్క మంచి సంబంధం కూడా చూడలేకపోతున్నాడు. లోపం మనలో ఉంచుకొని పెళ్లిళ్ళ పేరైనంటే ఏ లాభం సూర్య? మన చెల్లెలికి లోపం ఉండబట్టే కదా ఇంతవరకు ఏ ఒక్క సంబంధం కుదరడం లేదు. ఇదంతా మన దురదృష్టం. ఏంటి బావగారు ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడుతున్నారు? మన కావ్యకి ఏం తక్కువ చెప్పండి, బంగారం లాంటి సంబంధం వస్తుంది. అయినా ఈ రోజుల్లో కూడా ఇలాంటి పెళ్లిళ్ళ పేరైలేంటండి? ఎన్నో మ్యారేజ్ బ్యూరోలున్నాయి, ఇంటర్నెట్లో ఎన్నో మ్యారేజ్ సైట్స్ ఉన్నాయి. ఏ ఒక్కరికి ఫోన్ చేసినా క్షణాలు మనకి సరిపడ సంబంధం తీసుకొస్తారు. ఇక ఈ విషయం గురించి మీరు మర్చిపోండి. కావ్యకి మంచి సంబంధం తీసుకొచ్చే బాధ్యత నాది. కావ్యకి మంచి సంబంధం తీసుకొచ్చే బాధ్యత నాది. చాలా సంతోషం ప్రియా. నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం వల్లైనా కావ్యకి పెళ్లి జరిగితే అంతే చాలు. ఏంటి మరదల పిల్ల, అక్కడ మీ అన్నయ్యలు నీకు పెళ్లి చేయాలని తెగ ఆలోచిస్తుంటే ఇక్కడ నువ్వు దిగులు పడుతూ ఉన్నావు. సర్లే కాఫీ తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? నీకు తెచ్చిన కాఫీ నేను తాగేశాననా? నీ కింద సేవలు చేయడానికి నేనేం భార్గవిని కాదు. అయినా మీ అన్నయ్యల పిచ్చి కాకపోతే నీకు పెళ్లి సంబంధం చూస్తారేంటే? కుంటిదానివి, నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడే? నీకు జీవితంలో పెళ్లి కాదు. ఇక్కడే నాకు సేవలు చేస్తూ పడుండు. 3 పూట్ల తినడానికి ఇంత ముద్ద పడేస్తా. చూస్తావేంటే? దీంతో పాటు మిగిలిన అంట్లు కూడా కడుగు. ఏమండి, దేని గురించి ఒంగొని మరీ చూస్తున్నారు? అబ్బే ఏం లేదు, జస్ట్ ఒంగోడం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏ భర్తలు ఎప్పుడు నిటారుగానే ఉండాలా? భార్యల ముందు బెండు కాకూడదా? చాలండి, మీకు మధ్య కామెడీ బాగా ఎక్కువైపోయింది.
ఏదో కనిపించట్లేదు వెతుకుతున్నారు కదా అదేంటో చెప్పండి. భలే కనిపెట్టేశావు. ఏం లేదు గాయత్రి, ఇందాక బట్టలు మార్చుకుంటుంటే 5 రూపాయల కాయిన్ ఒకటి పడిపోయింది. దానికోసం వెతుకుతున్నాను. నేను చూస్తాను, లేవు నువ్వు వెళ్ళు. ఆ బీరువా కిందో మంచం కిందో పడి ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను. అదేని గాయత్రి, దొరికిపోతుంది. అబ్బా ఏంటండి ఆ కేకలు? గుండె ఆగిపోయినంత పనైంది. అయినా వద్దు దొరికిపోతుంది అంటున్నారేంటి? దొరకాలనే కదా తుడుస్తున్నాను. దొరికిపోతుంది కాదు, అలా వినపడిందా నీకు? లేదు లేదు, దొరికిపోయింది అన్నాను. ఇదిగో 5 రూపాయల కాయను దొరికిపోయింది. ఇది అక్కడ పడే. ఏమైందండి మీకు ఈరోజు? ఉదయం నుంచే చూస్తున్నాను, వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. కదా కదా, నాకు అలాగే అనిపిస్తుంది గాయత్రి. నిన్ను బాగా చూసుకోవాలన్న కంగారులో ఏం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. పదుగో, నీకు విషయం చెప్పాలి, పద పద. గాయత్రి, ఈరోజు నాకెందుకో నిన్ను గుడికి తీసుకెళ్లాలనుందో. నువ్వు తొందరగా రెడీ అయితే మనం వెళ్దాం. ఇప్పుడా? ఇంత సడన్ గా గుడికెళ్దాం అంటున్నారేంటి? దేవుడి దగ్గరికి వెళ్ళడానికి టైంతో పనే ఉంది గాయత్రి. నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి ఆ బీరువాలోంచి మంచి చీర తీసుకుని మంచం పక్కనే ఉన్న అద్దంలో చూసుకుని సరిగ్గా చీర కట్టుకుని రా. ఏంటండి ఎన్నడూ లేని కొత్తగా బీరువా మంచం అంటున్నారేంటి? అదే, బీరువాలోంచి చీర తీసుకుని మంచం పక్కనే ఉన్న అద్దంలో చూసుకుని సరిగ్గా చీర కట్టుకుని రా అంటున్నాను, అంతే. ఇంకా నయం, మీరొచ్చి దగ్గరుండి చీర కడతానలేదు. లేకపోతే ఏంటండి, నేను చీర కట్టుకోవడం ఇదే మొదటిసారి అయినట్టు జాగ్రత్తలు చెప్తున్నారేంటి? ఉండండి, నేను వెళ్ళి రెడీ అయి ఇస్తాను. అమ్మయ్యా, ఇది పెళ్ళం కాదు, ప్రశ్నల పుస్తకం. మేనేజ్ చేయలేక చస్తున్నాను. అమ్మా పావుమహాతల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఒకే ఒక్క కాటు వేయి చాలు, నీకు లారీడు పాలు తెచ్చి పాలాభిషేకం చేస్తాను. కానీ